చేపలు క్లీన్ చేయడం చాలా కష్టమండి. టౌన్ లైఫ్, సిటీ లైఫ్ ఇలాగే ఉంటది. అదే ఊళ్ళో అనుకో కాలువ దగ్గర రేవు ఉంటది. అక్కడ పట్టుకెళ్ళి క్లీన్ చేయొచ్చు. లేదా ఇంటి దగ్గర బండరాయి ఉంటది. అక్కడ కూడా చేసేయొచ్చు. ఇంతకీ ఈ చేపలు ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను. టైం అయిపోతుందని త్వరగా వచ్చేసాను. అందుకే సింక్ దగ్గర ఈ కష్టాలు. ఎలా అయితే చేసానులే. చక్కగా నీట్‌గా క్లీన్ చేసి, ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసాం. ఇవి ముళ్ళు పరుగులు అంటారు. పులుసు పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటది. కాపోతే ఫ్రై చేశాననమాట. షాలో ఫ్రై. దానికోసం ఈ మసాలా. సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, వెల్లుల్లి పేస్టు, అల్లం వాడం. కొద్దిగా వాటరేసి చక్కగా పేస్ట్‌లా వేసేసి చేపలకు బాగా పట్టించి ఒక 10 నిమిషాలు మసాజ్ చేసి కనీసం 2 గంటలైనా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అప్పుడే ఫ్లేవర్ బావుంటది. ఈ చేపలనే కాదు నాన్ వెజ్ ఏదైనా అంతే. మ్యారినేషన్ చేస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. 2, 3 అవర్స్ అయితే మంచి ఫ్లేవర్ వత్తది. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ముళ్ళు పరుగులు కదా పిల్లలకి అస్సలు పెట్టకూడదు. డీప్ ఫ్రై చేస్తే ముళ్ళులు ఈజీగా నమిలేయొచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. జాగ్రత్తగా తినాలి. మాకు గోదావరి సముద్రం పక్కనే కదా! అన్ని రకాలు దొరుకుతాయనమాట. అప్పటికప్పుడు తీసుకొచ్చి చేయడమేమో మంచి టేస్ట్‌గా ఉంటాయి. ఇంక దీంట్లోకి సాంబార్ గాని, పప్పుచారు ఇలాంటివైతే మంచి నంజుకోవడం బావుంటది చాలా. మనకు ఆల్రెడీ చిక్కగా పెట్టిన పప్పుంది. దాంట్లోకనమాట. చూసారా ముళ్ళెలా ఉన్నాయని? చక్కగా ఫ్రై అయిపోయినియి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తీసి ఇలా అరిటాకు మీద పెట్టామనుకో, అరిటాకున్న ఫ్లేవర్ వీటికొస్తది. అప్పుడు ఈ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయితదండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయడమే ఇంకా. రైస్ ఎలాగో రెడీగా ఉంది. కొంచెం చిక్కగా పప్పు రెడీ చేసాం. అందులోకి నంచుకోవాలి. సాంబార్ కూడా చాలా బావుంటది. ముళ్ళు ఎక్కువుంటాయి కదా! చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి దీన్ని. పిల్లలకి అస్సలు పెట్టకూడదు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పులుసు కూడా చాలా బావుంటది. కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా పాతకాలం రెసిపీస్ కొత్త కొత్తవన్నీ అప్లోడ్ చేస్తుంటాను. ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కారంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.